హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐఆర్సిటిసి రైల్ కనెక్ట్ యాప్ ద్వారా వ్యాలెట్లోనికి ఏ విధంగా మనీని యాడ్ చేసుకోవాలో చెప్పబోతున్నాను అనమాట. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇదివరకు అయితే ఐఆర్సిటిసి వ్యాలెట్కి మనీ యాడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండేది కాదన్నమాట. వెబ్ లాగిన్ అయ్యి అక్కడ నుంచి అయితే మనీని యాడ్ చేసుకోవాల్సి ఉండేది అన్నమాట. కాకపోతే ఇప్పుడు మనకి ఈ కొత్తగా ఆప్షన్ అనేది తీసుకొచ్చారనమాట. డైరెక్ట్ మీరు ఐఆర్సిటిసి రైల్ కనెక్ట్ యాప్ ఓపెన్ చేసి అక్కడ నుంచి అయితే మనీని మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఈ ప్రాసెస్ ఏ విధంగా చేయాలో చెప్పబోతున్నాను. చూడండి, దీనికోసం అయితే ఐఆర్సిటిసి రైల్ కనెక్ట్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేశాక లాగిన్ చేయండి. ఓకేనా? లాగిన్ చేశాక ఇక్కడ చూడండి అకౌంట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ఇలా ట్యాప్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రైట్ సైడ్ పైన కార్నర్లో యాడ్ మనీ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇదివరకు అయితే ఉండేది కాదన్నమాట. మీరు ఐఆర్సిటిసి వ్యాలెట్లోనికి మనీని యాడ్ చేయవలసి వస్తే కనుక ఐఆర్సిటిసి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి వెబ్ లాగిన్ త్రూ చేయాల్సి వచ్చేదనమాట. మనకి ఇప్పుడు అప్డేట్ అయిందనమాట. మీరు ఆ యాప్ని ఈ విధంగా మీకు ఇక్కడ చూపించకపోతే యాప్ని అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు యాడ్ మనీ అని చెప్పేసి మీకు అయితే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఇన్ కేసు మీకు ఈ ఆప్షన్ కనిపించకపోతే కనుక యాప్ని ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్డేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు యాడ్ మనీ, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డిపాజిట్ అమౌంట్ అని చెప్పేసి ఉంటుంది. అయితే చూడండి, మినిమం 100, మ్యాక్సిమం వచ్చేసి 10,000 వరకు కూడా మనం అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీరు వన్స్ యాడ్ చేశారంటే కనుక ఓన్లీ టికెట్ బుకింగ్ పర్పస్కి యూజ్ చేసుకోవాలన్నమాట ఈ అమౌంట్ అనేది. మళ్ళీ మీరు తిరిగి వెనక్కి తీసుకోలేరు దీన్ని. ఓకేనా? మళ్ళీ అకౌంట్కి మీరు తిరిగి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే కనుక అవ్వదన్నమాట. ఓకేనా? రిటర్న్ అయితే తీసుకోలేరు అమౌంట్. కాబట్టి మీకు ఎంత అవసరం పడుతుందో టికెట్కి అంతే మీరైతే యాడ్ చేసుకోండి. ఓకేనా? అదన్నమాట. ఓకేనా? మినిమం వచ్చేసి 100. చూడండి, ఏమీ లేదు, ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయండి. ఇలా మినిమం 100, మ్యాక్సిమం 10,000. ఓకే, ఇలా ఎంటర్ చేశాక అమౌంట్ డిపాజిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ సెలెక్ట్ పేమెంట్ మెథడ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. మీరు మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ ఫోన్పే, పేటిఎం, అలాగే మీరు డెబిట్ కార్డ్ త్రూ కూడా చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ త్రూ కూడా చేయొచ్చు అనమాట పేమెంట్. ఇలా ఫోన్పే సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇలా దీనిపైన ట్యాప్ చేసి పే అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసినట్లయితే చూడండి ఈ విధంగా మీకు యూపీఐ ఐడి ఉంటుందన్నమాట. మీరు ఫోన్పేలో ఓపెన్ చేస్తే మీకు అక్కడ కనిపిస్తుంది ఫోన్పేలో యూపీఐ ఐడి. ఓకేనా? ఇది తెలియదంటే ఒకసారి మినిమైజ్ చేసి చూపిస్తా చూడండి, ఒక్క నిమిషం. ఇది ఎక్కడ ఉంటుందో మీరు డైరెక్ట్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ మీ మెనూ మీ ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, ప్రొఫైల్ పైన క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు క్యూఆర్ కోడ్ అండ్ యూపీఐ ఐడీస్ అని ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేశారంటే కనుక ఇక్కడ చూడొచ్చు, మీకు ఇక్కడ చూపిస్తుంది చూడొచ్చు మీ యూపీఐ ఐడి. ఇది యూపీఐ ఐడి నెంబర్. ఓకేనా? ఇది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇవన్నీ కాదనుకుంటే డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసి ఈ విధంగా చేయొచ్చు అనమాట. నేనైతే యూపీఐ ఐడి ఎంటర్ చేస్తున్నా. ఓకేనా? ఈ విధంగా ఎంటర్ చేశాక వెరిఫై పైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు మీ నేమ్ వచ్చేస్తుంది, అలాజంగి రామకృష్ణ అనే పేరు అయితే వచ్చేసింది. ఇక్కడ పే అని వస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే 8 minutes టైం అయితే తీసుకుంటుంది. ఈ టైం గ్యాప్లోనే మనకు ఒక లింక్ అయితే వస్తుంది అనమాట. ఇలా స్క్రోల్ చేస్తూ ఉండండి, వెయిట్ చేయండి, చూపిస్తారు. ఇక్కడ చూడొచ్చు విఎం ఫోన్పే అని చెప్పేసి ఈ విధంగా ఐఆర్సిటిసి రైల్ వెబ్ హ్యాజ్ రిక్వెస్టెడ్ మనీ ఫ్రమ్ యువర్ ఆన్ ఫోన్పే అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన ఇలా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినట్లయితే లింక్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా? ఈ లింక్ త్రూ వెళ్ళొచ్చు. ఈ లింక్ త్రూ వెళ్ళి ఇక్కడ ఇలా టిక్ మార్క్ ఇవ్వండి, కంటిన్యూ పైన క్లిక్ చేయండి. డైరెక్ట్ మీకు ఇక్కడ తీసుకెళ్తుంది. చూడొచ్చు ఐఆర్సిటిసి రైల్ వెబ్ అని చెప్పేసి ఇలా పే నౌ అని ఉంటుంది. ఇక్కడ పే నౌ అని వస్తుంది. దీనిపైన ఇలా క్లిక్ చేయగానే పే అని ఉంటుంది, దీనిపైన మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఈ యూపీఐ పిన్ అడుగుతుంది. యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే అమౌంట్ అయితే డెబిట్ అయిపోతుంది. మీ అకౌంట్లో నుంచి అమౌంట్ డెబిట్ అయ్యి ఐఆర్సిటిసి వ్యాలెట్లోనికి క్రెడిట్ అయిపోతుంది, వ్యాలెట్లోనికి యాడ్ అయిపోతుంది మనీ. ఓకేనా? ఈ విధంగా అయితే మీరు సింపుల్గా అయితే ఐఆర్సిటిసి రైల్ కనెక్ట్ యాప్ ద్వారా మీరైతే వ్యాలెట్కి మనీని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.